అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదని చెప్పడానికి నువ్వెందుకు? రేష్మా నాకేమీ చెప్పి వెళ్ళలేదు. నాకు తెలియదని చెప్పకు. పని వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే దానికి వాళ్ళు భయపడతారని చెప్పి బంధువుల మనిషివని నిన్ను తెచ్చిపెట్టుకున్నాను. నువ్వు దాని మంచి చెడు చూస్తావనుకుంటే దాని గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు. హాయ్ డాడ్. హాయ్ రేష్మా. ఏంటి డాడ్, యూర్ సర్ప్రైజింగ్ మీ. నథింగ్ లైక్ దాట్. ఒక బిజినెస్ మీట్ గురించి వచ్చాను. అలాగే నిన్ను చూసి వెళ్దాం అనిపించింది. మంత్లీ ట్వైస్ మీరు హైదరాబాద్ వస్తారు, కానీ ఎప్పుడు నేను చూడడానికి రాలేదుగా. కమ్ ఆన్, ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫాదర్. మీరు ఆంటీని ఏమన్నా అన్నారా? అవును, తను నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు. నీ వయసుకి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు. ఐ ఫీల్ యూ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. ఏం డాడ్, నా గురించి ఎవరైనా తప్పుగా చెప్పారా? అంటే నువ్వేదైనా తప్పు చేసావా? లవ్ చేయడం తప్పేం కాదుగా. లవ్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లెవెల్కి తగ్గవాడో కాదో తెలుసుకోవాలి. డూ యు నో వాట్స్ యువర్ వర్త్? మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చెప్పు చూద్దాం. 23. అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు రీసెంట్గా 3 ఇంక్లూడ్ అయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఎయిర్వేస్, ఎస్ఆర్హెచ్ టెలికాం అండ్ ఎస్ఆర్హెచ్ రిఫైనరీస్. నా కూతురువి కాబట్టి 20 సంవత్సరాల వయసుకే 26 కంపెనీలకి డైరెక్టర్ అయ్యావు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అంతకంటే ఎక్కువ కంపెనీలకు అధిపతి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. డాడ్, అయితే నా మ్యారేజ్ 2 కంపెనీలతో జాయిన్ చేశారా? ఏంటి అలా ఉన్నావు? నీ లవ్ సిన్సియరా? ఏ డౌటా? పోనీ ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందామా? హే, బీ సీరియస్. మా డాడీకి మన లవ్ గురించి తెలిసిపోయింది. గుడ్, యు ఆర్ లక్కీ. అలాగే మా నాన్నకు కూడా తెలిస్తే బాగుండు. లేదంటే తప్పు చేసిన వాళ్ళ ఆయన ముందు నసుకుతూ టైం వేస్ట్. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా డాడీ ఒప్పుకోరు. యు నో హూ మై డాడీ ఇస్? అతని లెవెల్కి అతను సంబంధాలు చూస్తున్నారు. మా డాడీకి అన్ని స్టేట్స్లోనూ పరిచయాలు ఉన్నాయి. సో వాట్? అన్ని స్టేట్స్లో మీ నాన్నకు పరిచయాలు ఉండొచ్చు, కానీ ఈ స్టేటే మా నాన్న చేతిలో ఉంది. అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే? ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. తమరికి వేరే వర్క్ ఏం లేదా? నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది చెప్పు. సార్, మీరు చెప్పినట్టుగా ఈ లైన్ మార్చాను సార్. హలో, నీ కొడుకు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. ఎవరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వై నాట్ మిస్టర్ దేవనాథ్ రెడ్డి, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్ అని నీకు నువ్వే అనుకుంటున్న వాడివి. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. అలాగే మీ అబ్బాయితో మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో. కొనివరా. ఎక్కడున్నావురా? రెస్టారెంట్లో ఉన్నాను. హలో, హోటల్ తాజ్ లో ఉన్నాడేమో కనుక్కో. ఏ హోటల్లో ఉన్నావు? హోటల్ తాజ్లో ఉన్నాను. ఏ డాడ్? మీ వాడి కారు పక్కన ఒక బ్లాక్ ఇన్నోవా ఉందేమో అడుగు. నీ కారు పక్కన బ్లాక్ ఇన్నోవా ఉందేమో చూడు. ఉంది. ఏంటి బెదిరిస్తున్నావా? కంగారు పడతావు దేనికి? అతని ముందు బ్లూ షర్ట్ వేసుకుని ఒక అతను, వెనక 2 మనుషులు ఉన్నారేమో కనుక్కో. నీ ముందు బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళు 2 ఉన్నారా? ఉన్నారు. నీ వెనకాల ఉన్నారు డాడ్. ఎవరు వీళ్ళు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. నువ్వు లైన్లో ఉండు. నువ్వు నన్ను బాగా విసిగిస్తున్నావు. ఎవరా నువ్వు? శివరాజ్ గౌడ్, SRH. ఇప్పుడు నేను తలుచుకుంటే మీ అబ్బాయిని లేపేయగలను. అదేలాగా దేవనాథ్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఏ పని చేయలేదనుకుంటున్నావా? ఇప్పుడు దేవనాథే నా కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకు నీ కొడుకు లైఫ్, నాకు నా కూతురు. పోలవరం ప్రాజెక్టులో IASలు బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. పోనీలే అని ఊరుకున్నాను. నీ కొడుకు లవ్ అంటూ నా కూతురు వెంట పడుతున్నట్ట. వాడు నీకు దక్కాలంటే కంట్రోల్లో పెట్టుకో.
అన్నిటికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీలాంటి రాజకీయవేత్తల్ని నడిపించేది నాలాంటి బిజినెస్ మెన్. సరే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. గౌడ్, ఒక్క నిమిషం ఆగు. మా అబ్బాయితో మాట్లాడి నీతో మాట్లాడతాను. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడే మాట్లాడతాను. గౌడ్, మీ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తలతూర్చుడు, వదిలేయ్. ఓకే. వాళ్ళందరూ వెళ్ళిపోయారా? ఆ కారు వెళ్ళిపోయిందా చూడు. అందరూ వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెంటనే బయలుదేరి డైరెక్ట్ ఇంటికి వచ్చాయి. సరే డాడ్. వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకురా. డాడ్, నాకంతా తెలుసురా, నువ్వు లవ్ చేసావు కదా, ఆ అమ్మాయిని తీసుకునిరా. కమ్. డాడ్, రేష్మ, అమ్మ. ఆంటీ లుక్ వెరీ యాంటిక్, జస్ట్ లైక్ దిస్ హౌస్. లోపలికి తీసుకెళ్ళు. గౌడ్, నేను దేవనాథ్ మాట్లాడుతున్నా. నువ్వు వ్యాపారస్తుడివి, వేడి వేడిగా మాట్లాడతావు. నేను రాజకీయ నాయకుడిని, ఆచితూచి చేస్తాను. మీ అమ్మాయి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. ఏం భయంగా ఉందా? అదే భయంలో ఉండు, నేనే ఫోన్ చేస్తాను. అసలు ఏం జరుగుతుందయ్యా? నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, ఆ గౌడ్ నన్నే బెదిరించాడ్రా. కొద్దిసేపు ఏంటి మన చర్యను లేపేసేవాడు. మీసం మరొక ముందే రాజకీయాల్లోకి వచ్చి అడ్డమైన వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఎంతో మందిని ముంచి నిలబెట్టుకున్న సామ్రాజ్యంరా ఇది. నా బలహీనత చెర్రీరా. వాడిని తీసుకెళ్లి నన్నే బెదిరిస్తాడా? వాడు చెర్రీని లేపారని చూశాడు, నేను వాడి కూతుర్ని తీసుకొచ్చేశాను. ఏంటయ్యా ఇది? మహాలక్ష్మినే చెర్రి ఇంటికి తీసుకొస్తేను. ఏంట్రా, పెళ్లి చేసేమంటావా? అయ్యా, మన దగ్గర అధికారం ఉంది, ఆయన దగ్గర ధనబలం ఉంది. అధికారము ధనబలము కలిస్తే ఏమిట్రా నువ్వు అనేది? వాడు ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకోడయ్యా? మీరు తలుచుకుంటే ఒప్పుకుంటాడు. రాజకీయ నాయకుడు తలుచుకుంటే బిజినెస్ మ్యాన్ కాగలడు. అదే బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే అంత ఈజీగా రాజకీయ నాయకుడు కాలేడు. గౌడ్, నువ్వెంతసేపట్లో హైదరాబాద్ వస్తున్నావో చెప్పు. నేనే మీ అమ్మాయిని క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాను. అమ్మయ్యా, ఇక మీదట 10%, 20% అని ఊరికే మాట్లాడడం మానేసి పర్సంటేజే లేకుండా కమిట్ అయ్యారు చూసారా? బ్రహ్మాండం అయ్యా, బ్రహ్మాండం. అయ్యగారు, అతని కంపెనీలు లెక్క పెట్టాలంటేనే మన వల్ల కాదు, అలాంటిది అన్నిటినీ ఒడిచి పట్టుకున్నారే. సూపర్ సూపర్ అయ్యా. రేష్మా, నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుగే మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడద్దే. ఓకే ఆంటీ. ఏంటి, తినడానికి ఏమైనా పెట్టావా? రాగానే. అది సరే, నా కొడుకు ఆశపడ్డాడని తెలిసి మీ ఇద్దరి పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ అది జరగదమ్మా. నువ్వు రా, నిన్ను మీ నాన్న దగ్గర వదిలేస్తాను. అంకుల్, అర్థమైందమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడని మీ నాన్న మా అబ్బాయిని చంపాలని చూశాడు. మమ్మల్ని ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నా మా అబ్బాయిని చంపేస్తాడు. ఎలా జరిగినా బాధ నాకే కదా. నా కొడుకు నేను ప్రేమగా పెంచాను, అదే ప్రేమ మీ నాన్నకు నీ మీద కూడా ఉంటుందిగా. లేదంకుల్, చెర్రీ లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వు చెబుతున్నావు, ఇది మీ నాన్న అర్థం చేసుకోవాలిగా. మా డాడీ నేను ఒప్పిస్తాను. సార్ వచ్చారమ్మా? ఉన్నారు, రండి. రామ్మా. నమస్తే, దేవనాథ్ రెడ్డి, చెర్రి వాళ్ళ నాన్నని. అయ్యగారు, కూర్చోండి. రాజకీయం, అధికారం నా దగ్గర ఉన్నాయని మీరు అసలు అనుకోనే వద్దు. ఒక తండ్రిగా ఆలోచిస్తే మీ సమస్య నాకు అర్థమైంది. మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చాను సార్. డాడ్, నా సంతోషమే మీకు ముఖ్యం అనుకుంటే ఈ సంబంధం ఒప్పుకోండి. బాబు, వెళదామా? నీ కోసం మీ నాన్న ఎక్కడికో దిగొచ్చాడురా. అతన్ని చూస్తుంటే మనమంటే ఇష్టం లేనట్టుంది. పదండి, వెళ్ళిపోదాం. డాడ్ ప్లీజ్. రేపు నువ్వు సూసైడ్ అది ఇది అని చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకురా, అర్థమైందా?
రేష్మా రేష్మా తలుపు సార్, తెరువుమా. ఆ అమ్మాయి కోపంగా వెళ్ళినట్లుంది సార్. నేను చెప్పేది విను. కొంచెం చూడండి. నీకే చెప్పేది తలుపు తెరవే. నువ్వేం చేసుకోవద్దు తల్లి. అమ్మా మీరైనా వెళ్ళి చూడండి రా, ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమో. రేష్మా, సార్, తలుపు తెరువు. సార్. అయ్యో, రేష్మా. రేష్మా, తలుపు తెరువు. తలుపు పగలగొట్టే. చూస్తావేంటి? కానీ ఏం చేసుకోవద్దు అమ్మా. అమ్మా. నీకు దండం పెడతాను. తలుపు తెరువు. ఏంటి ఎంత పని చేసావు? నీకేదైనా అయితే నాన్నగారు తట్టుకోగలరా? అర్థమైంది సార్. నా కింద వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలంటే నాకు బాధగానే ఉంటుంది. చూశారు కదా ఏం చేసేది. ఈ రోజు మనం ఉన్నాం, కాపాడాం. రేపు వేరే దారి లేదు సార్. మనమే కొంచెం ఆలోచించాలి. ఉన్న ఒక్క అమ్మాయి చనిపోతే మీరింత కష్టపడి సంపాదించిన దానికి అర్థం పర్థం లేకుండా పోతుంది. ఓకే, ఇట్స్ మై ఫేట్. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందామని చెప్పండి. చెరి, సంతోషమేగా? అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది. చాలా థ్యాంక్స్ అన్న. నాకెందుకు, నానే కదా అంతా చేసింది. సంతోషమైన వార్త చెప్పావు సరే, మమ్మల్ని కూడా పబ్బుకు తీసుకెళ్ళావు. పబ్బుకేగా, పదండి వెళ్దాం. పప్పుకు పోదాం. పబ్బుకి ఇబ్బంటారేంటి? డాన్సులు చూడాలి నేను. యో, ఊరికే ఉండయ్యా. ఎప్పుడు మీరిద్దరే వెళ్తున్నారు, నన్ను పబ్బుకు నువ్వా? తీసుకెళ్ళండి. నేను డాన్స్ చూడాలరా. ఏంటి? పదండి పోదాం. పదండి వెళ్దాం. సరే పద. చెర్రీ ఇంకా రాలేదురా. నీతోనే కదరా వచ్చాడు. ఇంటికి వెళ్తున్నాను అని నాతో చెప్పేసి వెళ్ళాడే. ఏయ్, వాడెప్పుడు టయానికి ఇంటికి వచ్చాడు? ఇది అలవాటే కదా, ఇదేమైనా కొత్త? లేదండి, ఎంత లేట్ అయినా ఫోన్ చేసి చెప్పేవాడు. ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏయ్, అని. వాని ఫ్రెండ్